ఇక్కడ ఈ అక్క రైడ్ బుక్ చేసుకుంది. నేను పికప్ చేసుకొని వస్తే నేను ఆమెతో పాటు సిలిండర్ కూడా ఎక్కించుకుంటా అన్నది. 1-2 కిలోమీటర్స్ అయితే ఓకే, కానీ మరి 12 కిలోమీటర్లు ఆమెని ప్లస్ ఆ సిలిండర్ ని తీసుకొని పోవాలంటే చాలా కష్టం అవుతుంది. కాకపోతే వాళ్ళు కొత్తగా ఇల్లు షిఫ్ట్ అయిపోయారు. నిన్న నుంచి ఇంకా ఫుడ్ వండుకోలేదు అనేసరికి నాకు బాధ వేసిన అయితే తీసుకోపోయినా. ఇది అబద్ధం, ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? ఆమె 100 రూపాయలు ఎక్కువ ఇస్తా అన్నది, అందుకే ఒప్పుకొని తీసుకుపోయినా. 100 రోజులు బైక్ ట్యాక్స్లో సంపాదించిన పైసలతో యూట్యూబ్ లో సినిమా తీద్దాం అనుకున్నాం కదా. ఈరోజు డే 53. నేనైతే ఫస్ట్ రైడ్ పికప్ చేసుకొని వచ్చేసిన. చాలా లాంగ్ రైడ్, 25 కిలోమీటర్స్. మార్నింగ్ ఇట్లాంటి లాంగ్ రైడ్ వస్తే మస్తు బూస్ట్ వచ్చేస్తుంది. లాంగ్ రైడ్ అని చెప్పేసి నేను ఫస్ట్ మురిసిపోయినా, కానీ మొత్తం మీద ఏదో అడవి తీరు ఉన్నది. ఇక్కడ నుంచి రైడ్స్ రాక నేను ఇంకా 5 కిలోమీటర్స్ ముంగడికి అయితే పోయినా. ఫస్ట్ రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలాసేపటి వరకు ఖాళీ కూర్చున్నా. ½ అవర్ ఈడ కూర్చున్న తర్వాత చాలా దగ్గరలో ఒక రైడ్ పడ్డది. నేనైతే పోయి పికప్ చేసేసుకున్నా. ఈ రైడ్ ఎక్కడ ఏం చేసినో ఎగ్జాక్ట్లీ అక్కడ నుంచి నాకు ఇంకో రైడ్ వచ్చింది. అది కూడా చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అలా ఇంకా నేను పికప్ చేసుకున్నా 12 కిలోమీటర్స్. भाई तुम लोकेशन गलत डाल दिए, तुम अन्नाराम में हो, अन्नाराम से मियाँपुर को आना। तुम राइड कैसा बुक करे बोल दो, मियाँपुर से अन्नाराम जाना बोल के बुक करा। मैं मियाँपुर में हूँ, तुम राइड कैंसिल कर दो। నాకు ఈరోజు రైడ్లు మొత్తం బ్యాక్ టు బ్యాక్ పడుతున్నాయి, కూడా లాంగ్ పడుతున్నాయి. మస్తు అనిపిస్తుంది. ఎక్కడ వెయిట్ చేయకుండా టకటగా కొట్టేసుకుంటా ఉన్నాయి ఈరోజు రైడ్స్ అయితే. కాకపోతే ఈరోజు నాకు పార్సల్స్ కూడా పడుతుంటే కొంచెం బాగుండే అనుకున్నా. కాకపోతే పడలేవు, జస్ట్ నార్మల్ రైడ్సే పడుతున్నాయి. ఇంకా లాస్ట్ రైడ్ ఇంటి సైడ్ పడ్డది. చాలా తొందరగా ఇంటికి వెళ్ళిపోతున్న ఫీలింగ్ వస్తుంది. కాకపోతే ఇంటి దగ్గర దాకా పడ్డది. ఈరోజు ఎర్నింగ్స్ కూడా బాగానే వచ్చినాయి కాబట్టి అయితే ఏం కాదని వెళ్ళిపోతున్నా. ఈ రోజు ఎర్నింగ్స్ అయితే ఇవి. ఖర్చులన్నీ తీసేసి రేపటి వీడియోలో మళ్ళా కలుద్దాం. బాయ్.